ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మాతృభ్యో నమః, పితృభ్యో నమః, ఆచార్యేభ్యో నమో నమః. అందరికీ నమస్కారం. ఈరోజు విశేషంగా ఈ కుబేర కుంకుమ గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే చాలా మంది కుబేర కుంకుమలు వాడుతూ ఉంటారు. ఆన్లైన్ ఎక్కడ చూసినా కూడా ఈ పూజ దుకాణాల్లో కూడా చాలా అమ్ముతూ ఉంటారు అనమాట. ఇది దాని విశిష్టం తెలుసుకోవాలి. అది ఎందుకు దాన్ని మనం ఉపయోగించాలని తెలుసుకోవాలన్నమాట. అది ఎలా అంటే మన సాంప్రదాయంలో పసుపు కుంకుమలకైతే చాలా విశిష్టం అన్నమాట. అది లేకుండా మాత్రం ఏది స్టార్ట్ అవ్వదు. మనం ఏదైనా కూడా ఏదైనా శుభకార్యం అంటే పసుపు కుంకుమలతో మనం స్టార్ట్ చేస్తాం అన్నమాట. తర్వాతనే ఏదైనా కూడా రాయడం జరుగుతుంది. ఇది ఆ పసుపు కుంకుమలకు అంత విశిష్టము, సౌభాగ్యానికి చిహ్నం అని కూడా మనం చూసుకుంటామంట. ఈ పచ్చి పసుపు, కస్తూరి పసుపు, ఛాయ పసుపు కొమ్ములు, దుంప పసుపు అని చాలా రకాలు ఉందన్నమాట. అలాగే కుంకుమల్లో కూడా చాలా రకాలు ఉంది. ఎరుపు, ముదురు, ఎరుపు, సింధూరపు రంగు, తర్వాత వచ్చేసి మీనాక్షి కుంకుమ. ఇది ఈ కుంకుమని, మీనాక్షి కుంకుమని ఈ మొగిలి పూల రేకులతో దాన్ని తయారు చేస్తారనమాట. మంచి సువాసన ఉంటుంది, అది చాలా బాగుంటుంది. ఇది ఎక్కువగా ఈ కుంకుమని కూడా మనం వాడుకలో ఉందన్నమాట. తర్వాత తామర పూలతో కూడా కుంకుమ చేయడము, దాంతో రక్ష చేయడము అంతా జరుగుతూ ఉంటుంది. కానీ కుంకుమల్లో కూడా ఆకుపచ్చ రంగు కుంకుమ గురించి మనం తెలుసుకోవాలి. దీన్ని కుబేర పచ్చ కుంకుమ అని అంటామన్నమాట. కుబేర పచ్చ కుంకుమకు ఒక ప్రత్యేకత అనమాట. ఆ కుంకుమని ఎలా పూజించాలో కూడా మనం తెలుసుకోవాలి. పురాణాల్లో వర్ణించిన ప్రకారము ఈ కుంకుమ కుబేరునికి చాలా ప్రీతికరము అంటాం. అలాగే ఈ ప్రీతికరమైన రంగు కూడా పచ్చ రంగే కలిగి ఉంటుంది అనమాట. దీని గురించి శివపురాణంలో కూడా ఇక్కడ మనకు కొద్దిగా వివరించారనమాట. అక్కడ పరమశివుడు ఈ భక్తుడైన కుబేరుణ్ణి ఒకసారి భక్తుడైన కుబేరుడు కైలాసానికి వెళ్తాడనమాట. అక్కడ ఏకాంతంగా ఉన్న శివపార్వతులను చూసిన తర్వాత నిత్యము దేవుని పవిత్రంగా ఆరాధించే కుబేరుడు ఆ రోజు కొద్దిగా అంబికాదేవిని ఆమెను చూడగానే కొద్ది కామవికారానికి లోనవుతాడనమాట. ఒక్క క్షణమును ఆమెను భార్యగా ఇతను ఊహించుకుంటాడనమాట. ఈ సర్వంతర్యామి, సర్వం తెలిసిన పరమేశ్వరుడు ఆ కోపం వస్తుందన్నమాట. ఆయన కోపం వచ్చి శివుని అర్ధభాగం సతీదేవి ఉగ్రహాలు అయిపోయినారంట. ఇద్దరు కుబేరుడు వైపు ఉగ్రంగా చూసి ఆ చూపులు తీక్షణ కుబేరుడు దేహం కమిలిపోతుంది అనమాట. అక్కడ కుబేరుడు గడగడగడాన్ని వడికిపోతాడు అనమాట. అక్కడ పరమశివుని కాళ్ళపైన పడి మన్నించమని కూడా వేడుకుంటాడు. మా ఇద్దరి కోపంలో ఏర్పడిన ఈ ఉగ్రత, మా ఇరువురిని శాంతి స్వరూపాలు ఒకటైనప్పుడు చల్లదనంగా మారుతుంది. ఆ చల్లదనమే నీ దేహాన్ని తాకి నీ చర్మం కమిలిపోవడం తగ్గి మామూలు రూపం వస్తుందని పరమేశ్వరుడు వాళ్ళని అట్లా దీవిస్తారనమాట. ఎవరిని? కుబేరుణ్ణి. తర్వాత పరమేశ్వరుడే గతి అని ఆ స్తోత్రాలతో స్తుతించుకుంటూ శీఘ్రంగానే పార్వతీ పరమేశ్వరుడు కుబేరుడు కరుణిస్తారనమాట. వారి అనుగ్రహంతో శరీరానికి స్వస్థత చేకూరుతుంది, మళ్ళీ యథాస్థితికి వచ్చేస్తుందని మన పురాణాలు చెప్తుంది అనమాట. ఆ తర్వాత ఆ మచ్చలు శాశ్వతంగానే ఉండిపోతుంది. కాలిపోయిన అది మచ్చలు మాత్రం శాశ్వతంగానే ఉండిపోతుంది. ఈ పరమేశ్వరుని కంఠం చుట్టూ నీలవర్ణము, పార్వతీదేవి పసిమి ఛాయ పసుపు వర్ణంగానే వస్తుందన్నమాట. ఆ పసుపు వర్ణాన్ని తన దేహానికి పసుపు నలుగు పెట్టి తీసిన పసుపుతో వినాయక మూర్తిని చేయడం, ఇదంతా మనకు తెలుసు అనమాట. వినాయకుడిది ఇదంతా కూడా మనకు బాగా ఈ కథ తెలిసినమాట. అక్కడ ఈ నీలవర్ణము ఒక పసుపు వర్ణము రెండు కలిపినప్పుడు అక్కడ ఒక అద్భుతం జరుగుతుంది. ఆ రెండిటి కరుణా కిరణాలు పడిన ప్రదేశం మట్టి అంతా కూడా ఆకుపచ్చగా మారిపోతుంది అనమాట. కుబేరుడు ఆ ఆకుపచ్చ మట్టిని తన శరీరాన్ని పూసుకున్న తర్వాత ఆ మాడి కమిలిన దేహం అంతా కూడా మామూలు స్థితికి వచ్చేస్తుంది అనమాట. కమిలిపోయింది ఆ మచ్చలంతా కూడా క్లియర్ అవుతుంది మేడం, సర్వం క్లియర్ అయిపోతుంది అనమాట. అక్కడ శివపార్వతుల అనుగ్రహం నుండి దీని నుండి విముక్తి అవుతాడు అక్కడ నుండి. అంతేకాకుండా పచ్చిమంటని తన ప్రాంతానికి తీసుకెళ్లి నిత్యము శరీరానికి ధరిస్తాడని అనమాట. ఆనాటి నుంచి పచ్చవర్ణం కుబేరునికి చాలా ప్రీతివంతమైనది అయింది. పచ్చని రంగు కుంకుమ కుబేరునికి చిహ్నంగా మారిందని మన పురాణాలు తెలియజేస్తుంది అనమాట. మహావిష్ణు వర్ణం కూడా పచ్చదైన మన పురాణాలు తెలుతుంది అనమాట. పరమ భక్తులైన ఆళ్వార్లు పచ్చ మామలై పుల్మేని
గల విష్ణువు అని కీర్తించాడనమాట. ఆయన కూడా ఈ ఆళ్వారు ఆయన కూడా ఆయన పచ్చని శరీరంతో ఉన్నాడని చెప్పి కీర్తిస్తాడనమాట. శ్రీమన్నారాయణకి పచ్చవర్ణం కూడా చాలా ఇష్టమని తెలుపుతూ ఉందన్నమాట. నీలవర్ణాన్ని తను ధరించి నీలవర్ణ మేఘశ్యాముడుగా దర్శనమిచ్చేవాడు. మళ్ళీ ఆయన అర్ధాంగి అయిన మహాలక్ష్మి మహావిష్ణు వక్షస్థలం నివాసం ఏర్పరచుకుంటుంది. అందువల్ల ఆమె కాంతి కూడా మహావిష్ణువు పైన పడి ఆమె దేహం కూడా పచ్చవర్ణంగా మారింది. మహాలక్ష్మి యొక్క మేలిమి బంగారు అమ్మ వర్ణము మహాలక్ష్మి మేలిమి బంగారు ఛాయ అంటారు అనమాట. నీలమేఘ శ్యాముని వర్ణంతో కలిసి పచ్చని వర్ణమే పరంధామని మేని అని ఆ రంగులు కలిసిపోతుంది అనమాట. మహావిష్ణువును అలాగా కూడా ఆళ్వార్లు స్తుతిస్తారనమాట. పుణ్యనగర ప్రముఖ క్షేత్రమైన విశిష్ట కలిగిన కాంచి నగరంలో కూడా శ్రీ మహావిష్ణువు పచ్చవర్ణ పెరుమాళ్ళుగా కూడా దర్శనమిస్తున్నాడని అక్కడ ఇస్తున్నాడని మన పురాణాలు ఎంత చెప్తుంది. పరంధాముని భార్గవ సమేతంగా అనుగ్రహించాలని తీసుకున్న పార్వతీ పరమేశ్వరుడు అనుగ్రహించినట్లు తీసుకున్న పచ్చని రంగు మంగళకరమని శుభప్రదమని మనకు తెలుస్తుంది అనమాట. పచ్చవర్ణంతో సాలగ్రామ లింగాలు కూడా ఉంటుందని సాక్షాత్తు నారాయణ గారు కూడా మనం పూజ చేస్తూ ఉంటాం అనమాట. పచ్చవర్ణము మరకత లింగాలు మనం కూడా చాలా విశిష్టం. మరకత లింగాలు కూడా చాలా విశిష్టం. మనం దాంతో అభిషేకాలు, శివునికి అభిషేకం చేయడము, దాని మరకత వినాయకుడు చాలా ఉన్నాయి. పచ్చలింగాలు ఇవంతా కూడా ఉన్నాయన్నమాట. దీనికి చాలా విశిష్టం. దాన్ని పూజ చేయడం వల్ల విపరీతమైన ధన ప్రాప్తి కలుగుతుంది. సుఖ సంతోషాలకు ధన కనక వస్తు వాహనాలన్నీ కూడా మనకు లభిస్తుందని మన పురాణాలు చెప్తుందన్నమాట. ఇది దీని చేత కుబేరుని అనుగ్రహం కలుగుతుంది అని చెప్తానమాట. ఈ ఇందరి దేవతలు కూడా అనుగ్రహం లభించడం ఎల్లప్పుడూ ఇన్ని దేవతల యొక్క మనకు అనుగ్రహం కలిగేటప్పుడు మనము సుఖ సంతోషాలతో ఉంటుందని చెప్తూ ఉంటుంది. సర్వశుభాలు జరుగుతుందని తెలియజేస్తుంది అనమాట. అందుకే కుబేర కుంకుమకు చాలా విశిష్టత ఉంది. దీన్ని ఎవరైనా మనకు నమ్మకం ఉంటే కుబేర కుంకాన్ని మనం వాడడం చాలా ఉత్తమము. దాన్ని వాడొచ్చు అని చెప్పి తెలియజేస్తూ మీరు కూడా వాడండి. ఆ కుబేరునికి మనం ప్రీతి పాత్రులై మనం కూడా వాళ్ళ యొక్క కృపా కటాక్షలతో మనం నిత్యము బాగుండాలని కోరుకుంటూ అందరికీ ధన కనక వస్తు వాహనాలన్నీ కూడా కలగాలని తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు సన్మంగళాని భవంతు.